నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇదే మృదుల. నువ్వు లేకుండా ఎలా? నేను ప్రపంచానికి పరిచయం కావడం కాదు, అసలు నన్ను నాకే పరిచయం చేశాయి ఆ కవితలు. నా గురించి నాకన్నా ఎక్కువగా తెలిస్తే తప్ప ఇలా రాయడం కుదరదు మృదుల. అలాంటి మనిషిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆ క్షణాలకు మించిన సంతోషమైన క్షణాలు జీవితంలో ఇంకేమీ ఉండవు. ఆ క్షణాల్లో నువ్వు లేకుండా ఎలా? వస్తావు కదా? తను వెయిట్ చేస్తుంటుంది, పద. ఇంకా రాలేదేంటి మాన్సి? వస్తుంది సరియు. ఇంకా ఎప్పుడొచ్చేది? మధు అన్నయ్య కూడా బయలుదేరిపోయాడు. కొంపతీసే హ్యాండ్ ఇవ్వదు కదా? ఇచ్చిన మాట తప్పడం, మాటిచ్చాక తప్పించుకోవడం ఈ న్యూజెర్సీ నది చరిత్రలోనే లేదు సరియు. ఏం బేబీ చెప్పలేదా? ఈ లోకంలో నేను ఆలోచించకుండా ఏమైనా చేయగలిగే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకటి నువ్వు, రెండు కూడా నువ్వే. బేబీ ఇంకా నీ గురించి సరిగ్గా పూర్తిగా తెలియదులే. ఇంతకీ బావస్తున్నాడు కదా? రావడమా 100% పక్కా. లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకింత స్లోగా తిరుగుతోందా అని తిట్టుకుంటూ వస్తుంటాడు. కానీ చాలా జాగ్రత్త నదియా. నువ్వు కాదని ఏమాత్రం డౌట్ వచ్చినా కొంపలంటుకుంటాయి. మళ్ళా లైఫ్ లో ఈ ఐడియా వర్కౌట్ కాదు. డోంట్ వరీ బేబీ. నా ఫోన్ కాల్ తర్వాత కూడా ఈ కవితలు రాసింది నేనేనని మృదుల బయటపడలేకపోయింది అంటే ఇంకా ఎప్పటికీ బయటపడలేదు. మధుకి నా మీద డౌట్ వచ్చే ఛాన్సే లేదు. సో మన ప్లాన్ వర్కౌట్ అయిపోయినట్టే. దాన్నంత తక్కువ అంచనా వెయ్యొద్దు నదియా. మేం ప్లాన్ వేసిన ప్రతిసారి ఇలాగే కామ్గా ఉండేది. ఆల్మోస్ట్ అది ఓడిపోయి మేమే గెలిచేసామన్నట్టు సిచ్యువేషన్ ఉండేది. కానీ చివరికి అదే గెలిచేది. మాకు ఓడిపోవడం అలవాటైపోయింది. పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా తెలివైంది. మనకన్నా ముందే మన ప్లానింగ్ కనిపెట్టగలిగే మహామేధావి. చాలా డేంజర్. నేను అంతకన్నా డేంజర్ సరియు. కామ్గా ఉంటే కాల్ అన్నాగుని కాటేసినట్టు కూడా తెలీదు. అయినా ప్రేమ లేని చోట పుట్టించడం కష్టం గాని ఉన్న చోట చెడగొట్టడం ఎంతసేపు. మధు వచ్చే టైం అయింది, నేను చూసుకుంటాను. మీరు మాత్రం మధు కంట పడద్దు. ఓకే ఓకే పద సరియు. రా. ఏడి కూడా దీన్ని తీసుకొచ్చిండేంది సరియు? అదే మరి వాళ్ళ బాండింగ్ అంటే. దాన్నే బ్రేక్ చేయాలి. పద. తానే అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ నదియా. నదియా. మధు. ఎస్. ఓ మై గాడ్, ఫైనలీ నేను కలిసాను మధు. అసలు నా కల నెరవేరింది. ఎన్నాళ్ళు నీ గురించి ఊహించి రాశాను. నీకోసం కలలు కంటూ రాశాను. ఆ కలలన్నీ నిజమై కళ్ళ ముందుకొచ్చినట్టుంది. అసలు నా కళ నిజమో కూడా తెలియనట్టుంది. నా కవితలన్నీ 6 అడుగుల రూపం పోసుకుని కళ్ళెదురుగా ప్రత్యక్షమైనట్టుంది. ఫైనలీ నిన్ను చూశాను మధు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూసావు సరే నా ఫ్రెండ్ ని యాక్షన్ ఏం విరగదీస్తుందో. ఎవరిది? నా కవితలు తను రాశానంటుంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మధు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్స్ కమ్స్ ట్రూ. లేదు నదియా, నేను నీ కళలు నిజం చేయడం కాదు, నువ్వే నా కళలు కనడం నేర్పించావు. ఆ కళల్లో విహరించడం నీ అక్షరం నేర్పించింది, నన్ను మార్చింది. ఒక మనిషిని మార్చే శక్తి ఒక పాటకుంటుందంటే ఏమో అనుకున్నాను. ఇదిగో నువ్వు నేనే సాక్ష్యం. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నేనే నీకు రుణపడి ఉన్నాను నదియా. నో నో మధు, మన మధ్య ఉండాల్సింది ఈ థ్యాంక్స్ లో రుణాలు కాదు. అసలు వీటన్నిటికీ అతీతమైన బంధం మనది, ఆత్మీయమైన బంధం మనది. కలవకపోయినా చూడకపోయినా ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునేంత, ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకునేంత గొప్ప బంధం. నూటికో కోటికో ఎక్కడో ఒక్క చోటే ఉంటుంది మధు, అదే మనదే. బా, ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చింది. నీ ఫ్రెండ్ సామాన్యురాలు కాదు. చూడు మృదుల మొహం ఎలా మాడిపోయిందో. మొహం కాదు సరియో, జీవితమే మాడిపోవాలి. నదియా, నా వైఫ్ మృదుల. ఓ మృదుల, నైస్ టు మీట్ యూ. ట్రెడిషనల్ గర్ల్, గుడ్. I like it. Cute. అవును నదియా, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? నేను యుఎస్ లో ఉంటాను మధు. జస్ట్ 2 days బ్యాక్ వచ్చాను. వచ్చాక కూడా కలవకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు కలవకపోతే మేబీ జీవితంలో మళ్ళీ కలవలేనేమోనని చిన్న భయం వేసింది. అందుకే వెంటనే కాల్ చేశాను. మంచి పని చేస్తావు నదియా. నీకిప్పుడు భయం వేసింది. ఆ భయం ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది తెలుసా. నా కోసం ఇంత అద్భుతంగా ఊహిస్తూ రాసే తనని జీవితంలో ఒక్కసారైనా కలవలేనా అని ప్రతి క్షణం భయం వెంటాడుతూనే ఉండేది. నువ్వు కనిపించి ఆ భయాన్ని దూరం చేసావు నదియా. అసలు నువ్వెవరో నేనెవరో తెలియకుండానే ఇంత అద్భుతాన్ని సృష్టించాం, అవార్డులు గెలుచుకున్నాం. కలిస్తే ఇంకెన్ని అద్భుతాలు సృష్టించగలం. జీవితాలే మారిపోవు. ఏం మృదుల? అవును, నువ్వు నీ భార్య చెప్పాక కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా జీవితాలే మారిపోతాయి. మార్చడానికే వచ్చాను మధు. అదే నేనొస్తే మారిపోతుందన్నావు కదా, ఉంటే ఇంకా మారిపోతుంది అని చెప్తున్నా. నో డౌట్ ఇది ఖచ్చితంగా కావాలని చేస్తోంది. ఇండైరెక్ట్ గా నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతుంది. అసలు ఎవరిది, ఎందుకు చేస్తోంది? ఓకే నదియా, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? అవార్డు ఇస్తారు కదా, అప్పుడు కలుద్దాం. ష్యూర్ నదియా, ఆ టైంలో నువ్వు ఉండడం, నీతో కలిసి తీసుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. తప్పకుండా రావాలి. ష్యూర్. మధు, 1 సెల్ఫీ. ష్యూర్ నదియా. థ్యాంక్ యూ మధు. బాయ్. బాయ్, టేక్ కేర్. మృదుల. బాయ్ మృదుల. పద. బాయ్ నదియా. ఓ థ్యాంక్ యూ. యాక్టింగ్ మస్తు చేసినావు నదియా, ఇరగదీసినావు. అసలు మృదుల ఫేస్ చూడాలి. ఏం జరుగుతుందో తెలియక, ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదైపోయింది. దాన్నట్లా చూస్తుంటే నాకైతే కడుపు నిండిపోయింది. అప్పుడే ఏమైంది బేబీ? ఇప్పుడు జస్ట్ ఒక్క పాయింట్ డ్రాప్ మాత్రమే వేశాను. ఒళ్ళంతా పాయిజన్ ఎక్కిస్తే ఎలా ఉంటుందో ఊహించు. చెప్పాను కదా, కాముగా ఉండే కాలనాగునని. కాటేసినట్టు కూడా తెలీదు.
ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునేంత, ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకునేంత గొప్ప బంధం నూటికో కోటికో ఎక్కడో ఒక్క చోటే ఉంటుంది మధు, అదే మనదే. ఖచ్చితంగా జీవితాలే మారిపోతాయి, మార్చడానికే వచ్చాను మధు. నా ఎదురుగా అంత కాన్ఫిడెంట్ గా కవితలు నేనే రాశానని చెప్తుందంటే నిజంగా అవి రాసింది నేనే అని తెలీదా? కానీ మాటల్ని బట్టి చూస్తుంటే తెలిసే తెలివిగా మాట్లాడుతుందనిపిస్తోంది. ఎందుకు ఇలా చేస్తోంది? వదినా, ఏం కావాలి తనకి? వదినా ఇక్కడున్నావా? నేనెంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడేం జరిగిందో చూడు. ఏమైంది తనయ్య? ఇదిగో చూడు. ఆ ఫొటోస్ చూడు, కింద స్టేట్మెంట్ చూడు. అది రావడమే అబద్ధంతో వచ్చింది అంటే దాని ఆలోచనలో ఏదో దురుద్దేశం ఉందనే కదా. ఇదిగో మొదలైంది. ప్రశాంతంగా ఉన్న మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇదంతా చేస్తున్నట్టుంది వదినా. నో డౌట్ వదినా, ఇది సరియు మాన్సీల పనే. నువ్వు నిజం బయట పెట్టనంత వరకు ఈ ప్లాన్ ఇంకెంత దూరమైనా వెళ్తుంది. వాళ్ళు ఏమైనా చేస్తారు. నువ్వే రాసావని ఒక్క మాట చెప్పొదినా. నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు. ఎందుకు ఇలా చేస్తున్నావు? భయం వేస్తుంది వదినా. తనయ్య, మీ అన్నయ్య అమ్మగారు వస్తున్నారు. ఇప్పుడేం మాట్లాడుకో ప్లీజ్. వదినా అదా ఇప్పుడు కూర్చో మృదులా. నేను తర్వాత తింటాను మధు గారు. అన్నయ్య, ఏంటన్నయ్య చాలా సంతోషంగా ఉన్నా? సంతోషమే తనయ్య. మన కోసం ఎవరన్నా ఒక్క క్షణం ఆలోచిస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా. అలాంటిది మన కోసమే ఆలోచిస్తూ మన ఆలోచనల్ని తన ఆలోచనలుగా చేసుకునే మనిషి ఎదురైతే ఎంత సంతోషంగా ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నావురా? ఈరోజు కలుస్తానని చెప్పింది కదా మా నదియా, నా కోసం కవితలు రాసిన అమ్మాయి. తను అక్కడెక్కడో అమెరికాలో ఉంటూ నా కోసమే ఆలోచిస్తూ అంత టైం స్పెండ్ చేస్తూ రాయడం అంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అమ్మా. సరే, కలిసావు కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ చేయాల్సిన దాని గురించి ఆలోచించు. దేని గురించి అమ్మా? దేని గురించి అంటావేంట్రా? మానసి ఫైనల్ సెమిస్టర్ అయిందో లేదో కంపెనీకొచ్చి పనులన్నీ చూసుకుంటోంది. నువ్వు ఎంటెక్ కంప్లీట్ చేసి 1 year అవుతోంది. మరి నువ్వెప్పుడు వస్తావురా? అమ్మా, నాకు మృదులకు వేరే ప్లానింగ్ ఉంది. ప్లానింగా? ఏం ప్లానింగ్ రా? అదేనమ్మా, మృదుల ఫైనల్ సెమిస్టర్లో చేసిన ప్రాజెక్టు చాలా ఇన్నోవేటివ్గా ఉందని కంపెనీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారమ్మా. వాళ్ళ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి కంపెనీలో షేర్స్తో పాటు సౌత్ ఇండియా ఆపరేషన్స్ మొత్తం మృదులకు అప్పగిస్తా అన్నారమ్మా. ఎరా, కంపెనీ పెట్టడం అంటే అంత కామెడీగా ఉందా? అసలు ఒక ప్రాజెక్ట్ ఫైనల్ కావాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలో తెలుసా? ఎంత టీం వర్క్ చేయాలో తెలుసా? 100 కరెక్షన్లు, సజెషన్లు అయినా చివరికి ఓకే అవుతుందో లేదో కూడా తెలీదు. అలాంటిది ఫైనల్ సెమ్లో చేసిన ఒక అకాడమిక్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఒక మల్టీనేషనల్ కంపెనీ వచ్చి ఫ్రాంచైజ్ పెడుతుందంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు. అమ్మా, కొన్ని నిజాలు నమ్మలేనట్టే ఉంటాయి. కావాలంటే చూడమ్మా, వాడు పంపించిన ఈమెయిల్. మృదులా, our technical team was very much impressed with your efforts and innovative thought. We strongly believe that your idea will take our company to the next level. Hence, we are open to join hands with you and proceed further
The offer and share details are attached. Please look into it and let us know if you are okay. Waiting for your response. Regards, Mark Richards, CEO. నీ కోడలు సైలెంటే కానీ చాలా టాలెంటెడ్ అమ్మా. అక్కడంతా ఓకే అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ కూడా నీ పేరే పెడదామని మృదులా అంటుంది. మాన్సి, హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో డల్గా ఉన్నవేంటి మాన్సి? ఇంతకన్నా ఎంజాయ్ చేసే మూమెంట్ ఏమైనా ఉంటుందా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సరియో. ఎందుకు లేదు? నీ కళ్ళు చూసి చెప్పొచ్చు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఎంత డీప్గా ఆలోచిస్తున్నావో. ఏముంది, అన్నయ్య గురించి మృదుల గురించి ఆలోచిస్తుంటుంది. ఇంకా ఎన్ని రోజులు మాన్సి? జస్ట్ 2 days. జస్ట్ 2 days అని చాలా సింపుల్ గా చెప్పేశావు సరియో. కానీ మనకు కావలసిన వాళ్ళు, మన మనసు కోరుకునే వాళ్ళు ఇంకొకరి పక్కనున్నా, వాళ్ళ మనసులో ఉన్నా భరించడం ఎంత కష్టమో తెలుసా? 2 రోజులు కాదు, 2 క్షణాలు కూడా నరకంగానే ఉంటుంది. అలాంటిది పాప మానసి ఎన్ని రోజులుగా ఈ బాధ భరిస్తోంది. తన కళ్ళెదురుగా వాళ్ళిద్దరూ క్లోజ్గా సంతోషంగా ఉంటే ఏమీ చెయ్యలేక ఎంత నలిగిపోయి ఉంటుంది. ఇప్పుడేంటి బేబీ, వాళ్ళిద్దరూ అక్కడ సంతోషంగా ఉన్నారనే కదా నీ బాధ? అంతే కదా? అయితే ఆ సంతోషాన్ని ఇప్పుడు ఈ క్షణమే దూరం చేయనా? ఏం మాట్లాడుతున్నవే? అది ఎట్లా వీలైతుంది? ఈ న్యూ జెర్సీ నది అని ఏం కావాలో అడుగు, ఎలా అని అడగొద్దు. గూగుల్ ఇవ్వలేని సొల్యూషన్స్ ని కూడా ఈ నది ఇస్తుంది. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకే చోట చాలా అన్యోన్యంగా, ఆత్మీయంగా, ఏకాంతంలో సంతోషంగా ఉన్నారనుకుందాం. ఆ సంతోషాన్ని దూరం చేస్తే నువ్వు హ్యాపీనే కదా? మామూలు హ్యాపీ అంటావేంటి నదియా? మాన్సి తీన్ మార్క్ డాన్స్ చేస్తుంది. అయితే ఫసెక్. అదే ఫోన్ చేస్తుందేంటి? హలో నదియా. మధు, మధు, ఇక్కడ ఇక్కడ నా వెంట ఎవరో పడుతున్నారు. మధు, మధు, వద్దు, నన్నేం చెయ్యొద్దు. మధు, 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 వదలు. హలో మధు, మధు, రా మధు. నదియా, నదియా ఏమైంది? ఎక్కడున్నావు? ఎవరు వాళ్ళు? తెలియదు మధు, నాకు భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. వదిలేండి, నన్నేం చెయ్యొద్దు. వదలు మధు గారు, వదలండి రా, లీవ్ మీ. నదియా, నీకేం కాదు నదియా. ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడే వస్తాను. ఇక్కడే మధు గారు, మనం పొద్దున కలిసిన చోటే. తొందరగా రండి మధు గారు, ఎలాగో వీళ్ళకి దొరికితే నా బతుకు నాశనం అయిపోతుంది. వదలండి రా, వదలండి. ఒక నదియా, ఒక 10 నిమిషాలు ఎలాగోలా మేనేజ్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే అలాగే మధు, వదలరా, వదలు. అమ్మా, పాపం నది అమ్మా ఏదో ప్రాబ్లంలో ఉందంట, ఎవరో వెంట పడుతున్నారంట. నేను వెళ్ళొస్తానమ్మా. మధు, తినేసి వెళ్దాం. మధు గారు,
అన్నయ్య మధు మధు అసలు వీడేంటో వీడి హడావిడేంటో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మగారు అమ్మగారు అమ్మా చూసే వదినా, ఇప్పటికైనా అర్థమవుతుందా? దాని వెనుక రౌడీలు పడ్డం ఏంటి? అది అన్నయ్యకి ఫోన్ చేయడం ఏంటి?